ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు కదా, వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని చెప్పి ఆ నెపంతో అసలు ఎక్సర్సైజ్ చేయలేమండి, నొప్పులు ఉన్నాయని చెప్తారు. మరి వీళ్ళు బరువు తగ్గాలి, అలాగే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వకూడదు, అలాంటి వ్యాయామాలు ఏమైనా ఉన్నాయండి? మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు మోకాళ్ళ మీద భారం పడకుండా బరువుని కొవ్వుని కరిగించడానికి కొన్ని వ్యాయామాలు ఉంటాయమ్మా. వాటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళు బరువు తగ్గితే మోకాళ్ళ మీద స్ట్రెయిన్ తగ్గి పెయిన్ కూడా కొంత ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. మరి అలాంటి 4 రకాల వ్యాయామాలు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఏం చేస్తే మంచిదో చూడండి. మోకాళ్ళ మీద భారం పడకుండా బరువు తగ్గించడానికి ఉపయోగపడే స్పెషల్ వ్యాయామాలు ఈరోజు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని నడుము మీద చేతులు పెట్టుకుని 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉండేటట్టు నుంచోవాలి. ఇప్పుడు చూడండి, ఎడం కాళ్ళ మీద నుంచుని కుడి కాలుని లేపిన దగ్గర నుంచి అట్లా కుడివైపుకి తీసుకెళ్ళాలి. తర్వాత కుడి కాళ్ళ మీద నుంచి ఎడం కాలుని అట్లా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ ఎడం కాళ్ళ మీద నుంచి కుడి కాళ్ళ మీద నుంచి ఎడం కాలు అట్లా. తొడలు, సీటు భాగము, గజ్జల భాగాల్లో ఉండే కొవ్వు ఇవన్నీ తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడకుండా ఆ భాగాల్లో ఫ్యాట్ తగ్గడానికి వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 10-15 సార్లు చేయగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత రెండో వ్యాయామంగా ఇక మన వజ్రాసనంలో కూర్చుని సైడ్కి అట్లా బెండ్ అయి కుడి మోక చేతిని అట్లా నేల కానించేసి ఆ తర్వాత సీటుని పైకి లేపుతాం. పాదాలు మాత్రమే నేల కాని ఉంటాయి, కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి, మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకూడదు. ఎడమ చేతిని పైకి లేపేసి అట్లా తల మీద నుంచి చాపేసి అట్లా సైడ్ బాగా బెండ్ చేయాలి. ఈసారి ఎడమ చేతిని నేల కానేటట్లుగా మనం అట్లా పెట్టి సీటుని నడువును పైకి లిఫ్ట్ చేసి కుడి చేతిని పైకి లేపేస్తాం, చాపేస్తాం. అట్లాగే శరీరాన్ని స్ట్రెచ్ చేసి కదలకుండా మనం ఉంటాం. ఇక మూడో వ్యాయామంగా సీట్ ఆనిచ్చి కూర్చున్న తర్వాత తొడల దగ్గరికి 2 పాదాలు వచ్చేటట్టు లాగుతాం. కాళ్ళ మధ్యలో కొద్దిగా దూరం ఉండేటట్టు పెట్టుకుని చేతులు పాదాలు నేల కానిచ్చేసి సీటుని పైకి లిఫ్ట్ చేసి ఆ తర్వాత కుడి చేత్తో ఎడమ పాదం పైకి లేపి ఎడమ పాదాన్ని తాకాలి. ఆ తర్వాత ఎడమ చేతిని పైకి లేపి కుడి పాదాన్ని పైకి లేపి అట్లా తాకాలి. లెగ్కి ఆపోజిట్ హ్యాండ్ అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. 2 ఒకేసారి సైమల్టేనియస్గా కాల్ని చేతిని మనం అట్లా పైకి లిఫ్ట్ చేసి టచ్ చేయాలన్నమాట. 4వ వ్యాయామంగా కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కూర్చున్న తర్వాత ఎడమ మోకాల్ని మడిచి ఎడమ పాదం తొడ దగ్గరకు వచ్చేటట్టు లాక్కుంటాం. తర్వాత మనం 2 చేతులు పైకి లేపేసి స్ట్రైట్గా చాపి ముందుకు వంగి మోకాలు ముద్దు పెట్టుకుంటాం. ఆ తర్వాత కుడి చేతిని వీపు వెనకాల భాగం నేల మీద ఆనిచ్చేసేసి సీటుని నడువును పైకి లేపేస్తాం. ఎడమ చేయట్లా పైకి లేపే ఉంటుంది అన్నమాట. చాపేసి 5-6 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఇట్లా చేసిన తర్వాత మరోసారి కుడి కాల్ని తొడ దగ్గర పెట్టి లాక్కుంటాం, ఎడమ కాల్ని అట్లా చాపేస్తాం. ఈసారి ఎడమ చేయిని వెనక్కి పెట్టేసి సీటు నడుమంతా పైకి లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ చేతులతో పాదాలు పట్టుకుని మోకాళ్ళు ముద్దు పెట్టుకున్నాక మళ్ళీ ఎడమ చేయి వెనక్కి పెట్టుకుని సేమ్ రిపీట్ చేస్తాం. అట్లాగే ఈ ఎక్సర్సైజ్ని 5-6 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ ఏద్రా తప్పించుకుంది మమ్మీ. రే అటు వెళ్ళి చూద్దాం పదా. దీపక్, విజయ్, అంబిక, ఏమండి 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 మిమ్మల్ని ఏమండి? అయ్యో బ్లడ్! ఒక్కసారి కళ్ళు తెరువు అమ్మా, నీకేం కాదమ్మా. ఏమండి?
మందారం నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే. ఏమండి మీకేం కాదు, భయపడకండి. దీపక్, విజయాంబిక. హా? రాజు, ఈవిడేంటి వాళ్ళ పేర్లు చెప్తుంది? దీపక్, విజయాంబిక నన్ను చంపాలని చూస్తున్నారు. దీపక్ కనిపించిందా? లేదు మమ్మీ. సరే, మెయిన్ రోడ్కి వెళ్ళి చూద్దాం పదా. ఏమండి రాజు, ఏమండి ఏమండి? లేవండి. ఏమండి లేవండి, ఏమండి ఏమండి లేకండి. అమ్మాయి గారు, అత్తయ్యకి దీపక్కి ఈవిడ్ని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ముందు కారులో కూర్చోపెడదాం పదండి. దీపక్, అటు వెళ్ళి చూద్దాం పదా. దీపక్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
ఈ పర్ఫార్మెన్స్ పిలిచే ముందు మీ ఓన్ స్టోరీ అని చెప్పాను, బట్ అసలు ఏం జరిగింది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మాటలతో చెప్పలేనని ఇలా చెప్పాను. అంటే ఆ డైవర్స్ అయిన వెంటనే అసలు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు బయట రావడానికి? ఈరోజు అనుకున్నాను, రేపు చేశాను. అంటే దాన్ని అయిపోయిన తర్వాత మొత్తం టోటల్గా దాన్ని మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంటే సో ఆ టైంలో మీరు పడ్డ ఆ టైంలో డిప్రెషన్ ఫైట్ చేశాను ఫర్ ఆల్మోస్ట్ 8 years. బిగ్ హార్ట్, అది Brave heart. తలుచుకుంటే కూడా మేబీ Strong ఇప్పుడు heart. ఏడుపు రావట్లేదు. ఐ థింక్ అవి ఓవర్కమ్ ఇట్. ఐ డోంట్ నో. బాధ ఉంటుంది, అప్పటికే ఉంటుంది. ఎలా మర్చిపోగలిగారు? ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మీ మాటలతో చెప్తే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి అదొక ఇది అవుతుంది కదా, దానికోసం. నాకు నిజంగా తెలీదు నేను ఎలా వచ్చానో బయట. బేసిక్లీ 8 yearsలో నేను ఫస్ట్ నా ఇంట్రొడక్షన్కి చెప్పాను దట్ ఐ వాజ్ ఫైటింగ్ డిప్రెషన్ అండ్ నాకు సపోర్ట్ చేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మై ఫ్యామిలీ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ. ముద్దుమందరం షూటింగ్ జాయిన్ అయిన తర్వాత, యాక్చువల్లీ దాని ముందు కలవరికోడ్లో హరిత మ్యామ్, అప్పుడు కూడా షేర్ చేశాను కానీ ఓపెన్ అప్ అవ్వలేదు. ముద్దమందంకి వచ్చిన తర్వాత చాలా వరకు ఓపెన్ అప్ అయ్యాను మ్యామ్ ముందు. కృష్ణ క్లోజ్ అయ్యాడు అండ్ అలా ఐ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. కొంచెం నా బాధ నుంచి బయట రావడం స్టార్ట్ చేశాను. సో హరిత గారికి అడిగితే తెలుస్తుంది అనుకుంటా మొత్తం. హరిత గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా, దీన్ని ఎందుకు తాగించాలనుకున్నారు? ఈ లిక్విడ్ ఏంటి చెప్పు. చెప్పురో, చెప్పు చెప్పు. అయితే నీకు తాగిస్తా. చెప్తానమ్మా, నేను చెప్తానమ్మా. అమ్మా, నేను చెప్తాను అమ్మా, నేను చెప్తానమ్మా. అది విషయం కాదమ్మా, కాదు, అది విషయం కాదు. తాగితే పిచ్చోళ్ళు అయిపోతారమ్మా. నాకెందుకు తాగించాలనుకున్నావురా? ఎవరు చేయమన్నారు చెప్పు. అమ్మా, అమ్మమ్మా, చెప్తాను, నేను చెప్తాను. నన్ను చేయొద్దు. చెప్తానమ్మా. సుచిత్ర అనే ఆవిడ మాకు ఈ పని అప్పచెప్పింది. ఆవిడే మాకు ఈ లిక్విడ్ ఇచ్చింది. సుచిత్రనా? తీస్తున్నానమ్మా. ఎవర్రా అది? ఇది ఆవిడే, సుచిత్ర. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. అరే ఏమైందిరా? ఆ గుండమ్మతో నేనిచ్చిన లిక్విడ్ తాగిపించేశారా? సరే మీరు అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. ఆ గుండమ్మ పిచ్చిదైపోయిందని మా ఇంట్లో వాళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నేనొచ్చి
మీకు మిగిలిన పేమెంట్ సెటిల్ చేస్తాను. ఓకే? డబ్బుల కోసం మనుషుల్ని ఏమైనా చేస్తారా మీరు? లేదమ్మా. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుహాసిని, పోలీసులకి ఫోన్ చేయి. మేడం మేడం ఆగండి మేడం. అమ్మా చూసావా, నీ వల్ల వీళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో. వాళ్ళకి క్షమాపణలు చెప్పమ్మా, లేదంటే వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మన జీవితాలు నాశనం అయిపోతాయమ్మా. ఏంటే వాళ్ళతో పాటుగా నీకు కూడా పిచ్చి పట్టిందా? అసలు నేనేం తప్పు చేశానని వీళ్ళకి క్షమాపణ చెప్పాలి? ప్రాణం పోయినా వీళ్ళకి నేను క్షమాపణ చెప్పను. ఎవడికి కావాలని బోడి క్షమాపణలు? మేమిక్కడి దాకా వచ్చింది నీ క్షమాపణల కోసం కాదు, మొన్నట్లా క్షమించి వెళ్ళడానికి కూడా కాదు. పక్కా నీకు శిక్ష వేయించడం కోసమే వచ్చాం. సుహాసిని గారు, మా అమ్మ చేసింది తప్పే. పోయిన మీ పరువుని తిరిగి ఇవ్వలేకపోవచ్చు, మీరు పడ్డ బాధని నేను తీసేయలేకపోవచ్చు, కానీ మీకు జరిగిన నష్టం మాత్రం నేను తీర్చగలను. మీరు పోగొట్టుకున్న స్వీట్స్ రేట్ ఎంతో చెప్పండి, అప్పు చేసైనా తెచ్చిస్తాను. అవసరం లేదు. సత్యవతి మనసులో ఏదో పెట్టుకున్నట్టుంది, అందుకే ప్రతిసారి మా మీదకి కాలు దువ్వుతుంది. మా మంచితనాన్ని లోకుగా తీసుకుంటుంది. ఒక్కసారి మేమేంటో రుచి చూపిస్తే రెండోసారి మా పేరు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. ఇంకా చూస్తావేంటొదినా? పోలీసులకు ఫోన్ చేయి. మీరు చేయడం ఎందుకు? నేనే పోలీసులకి ఫోన్ చేస్తాను. జానకమ్మ ఫ్యామిలీ చీటికి మాటికి నా ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని కేసు పెడతాను. ఏమన్నావు? మా మీద కేసు పెడతావా? లేకపోతే ఏ సాక్ష్యం ఉందని నా ఇంటి ముందుకొచ్చి నన్ను దొంగ అంటున్నారు? ఏది అతను నాకు స్వీట్లు ఇచ్చాడు అనడానికి ఒక్క సాక్ష్యం చూపించండి. ఏంటే, సాక్ష్యం ఎలాగూ లేదులే అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీకు స్వీట్స్ ఇచ్చాడు అని చెప్పడానికి ఇతనే సాక్ష్యం. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. చా, నిజమా? అయితే నేను ఇతనికి 10 కేజీలు బంగారం ఇచ్చాను, అందుకు నేనే సాక్ష్యం. నా బంగారం నాకు తిరిగివ్వండి, మీ స్వీట్ మీకు ఇచ్చేస్తాను. సత్యవతి, నా సహనాన్ని పరీక్షించకు. దాని పర్యవసానం అతి భయంకరంగా ఉంటుంది. నాది సేమ్ డైలాగ్. సాక్ష్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడతాను, మీరు ఫీల్ అవుతారు. మర్యాదగా నా ఇంటి ముందు నుంచి పోండి. చేసిన వెధవ పని సరిపోక మమ్మల్ని ఇంటి నుంచి పొమ్మని చెప్తున్నావా? నిన్ను. సుహాసిని, ఆగు. ఏ స్థాయికైనా దిగజారిపోయే మనుషులతో మాట్లాడి మన స్థాయి తగ్గించుకోకూడదు. మన చెప్పులు మోసుకుని బతికే దీంతో చెప్పించుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఈ జానకమ్మ ఆహాన్ని తాకితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పుతో కొట్టినట్టు చెప్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
చాలా ఇష్టం. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు కాదంటే నా ఊపిరి ఆగిపోవచ్చు. ఎందుకంటే నీ ఆలోచనలే నా ఊపిరిలా ఫీల్ అవుతున్నాను. నీకయ్యే చిన్న గాయమైనా నన్ను చాలా గాయపరుస్తుంది. నువ్వు ఫీల్ అయ్యే చిన్న సంతోషమైనా నాకు పెద్ద పండగలా అనిపిస్తుంది. నా జీవితానికి ఒక అర్థం దొరకాలంటే నువ్వు నా అర్ధాంగి అవ్వాలనిపిస్తుంది. నా ప్రేమను అంగీకరిస్తావా? మీ ప్రేమని అంగీకరించకుండా ఎలా ఉండగలను? మీరంటే నాకు ప్రాణం. నాకయ్యే చిన్న గాయం మిమ్మల్ని పెద్దగా గాయపరుస్తుందేమో, కానీ మీకయ్యే చిన్న గాయం నా ప్రాణం తీస్తుంది. అమ్మా, శివదేవా, పున్నమి, పృథ్వీ ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. చిన్నప్పటి నుంచి జాబిలిని పృథ్వీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నా. పృథ్వీ కూడా పెళ్ళంటూ చేసుకుంటే జాబిలినే చేసుకుంటాను అనేవాడు. కానీ ఆ విషయాలేవి జాబిల్లికి తెలియవు. ఇప్పుడు పృథ్వీ కూడా పున్నమిని ఇష్టపడుతున్నాడు కాబట్టి పృథ్వీ లాంటి మంచివాడు పున్నమిని ఇష్టపడితే అంతకంటే ఏం కావాలి శివదేవా? ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయాక పున్నమికి పృథ్వీకి పెళ్లి జరిపిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? వీడియో ఉంది. చూడండి.
ఇతనే నా భర్త కేదార్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని ప్లాన్లు, ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు. జగదాత్రి, నిజంగా లైఫ్ లో ఫస్ట్ టైం నీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఫ్యామిలీ ప్యాక్ గా అందర్నీ ఒకేసారి భలే మోసం చేశావు. చిన్నప్పటి నుంచి నీ గురించి ఎవ్వరికి చెప్పినా నమ్మేవాళ్లే కాదు. నువ్వు ఎలాంటి దానివో ఇవాళ ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అమ్మ బామ్మర్ది, కళ్ళ ముందే ఉంటూ ఎంత మోసం చేసేశారో. అన్నయ్య గారు చూసుండారా? మీ కూతురు ఎట్టా పెళ్ళయిందని మా ఇంటికొచ్చి అందరినీ మోసం చేసి ఉండదో. పెళ్లి విషయంలోనే మనకు అబద్ధం చెప్పిన వాళ్ళు ఇంకా ఏమేమి విషయాల్లో అబద్ధాలు చెప్పారో, ఎన్ని అబద్ధాలని నిజం చేయాలని చూస్తున్నారో ఎవరికి తెలుసు. ఏంటి నాన్న అలా బిగుసుకుపోయి నిలబడ్డావు? చూసావు కదా నీ పెద్ద కూతురు ఎలాంటి ఘనకార్యం చేసిందో. అందరి ముందు మనల్ని ఎలా నిలబెట్టేసిందో. కూతురు గొప్పలు చెప్పేటప్పుడు ఆపకుండా మాట్లాడతారు కదా, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు నాన్న? నిషి ఏమంటుందో, ఈ సమాజం ఏమంటుందో, ఆ వీడియోలో ఏముందో నాకు అవసరం లేదు జగదాత్రి. నేను నా కూతుర్ని మాత్రమే నమ్ముతాను. నువ్వు చెప్పమ్మా, నేను ఆ వీడియోలో చూసింది నిజమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేసు నా మీద కాదు, మీ మీద పెట్టకపోతే నేనే కేసు పెడతాను. గంగా, ఇది మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. నువ్వు అనవసరంగా తలదోర్చొద్దు. మీ ఇంట్లో గొడవ అయితే గడప దాటకూడదు. ఈ గుడిలోకి వచ్చారంటే ఇక్కడ ఏ అన్యాయం జరిగినా సరే కాపాడ్డానికి ప్రతి భక్తుడు దేవుడవుతాడు. బావా, చెప్పు బావా. ఇక్కడ తప్పెవరిది? అడ్డుకున్న నాదా, అడ్డదిడ్డంగా ప్రవర్తించే వీళ్లదా? చూడు బావా, నేను పోలీస్ వాడిని అయినా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఈ ఊరి ఆచారం అంటున్నారు. మా చెల్లి మీద పడ్డ నిందను తను ప్రమాణం చేస్తే తొలగిపోతుందన్నారు. పొర్లు దండాలు పెట్టించారు. మీరు చేసే పాపాలు తొలగిపోతాయేమో. చేతిలో హారతి పెట్టించారు. మీరు చేస్తున్న తప్పులు చెరిగిపోతాయేమో. కానీ ఒక ఆడపిల్ల మానాన్ని కప్పుకోవడానికి వేసుకున్న బట్టలని తప్పించారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని క్షమించడు. బాబు, నువ్వు బానే చెప్తున్నావు. తానేమో ఏ తప్పు చేయలేదని పొర్లు దండాలు పెట్టింది. చేతిలో కర్పూరం పెట్టుకొని చెయ్యి కాల్చుకుంది. కన్యో కాదోనని పెద్దవాణ్ణి పురమాయించి పరీక్షిద్దామంటే మధ్యలో నువ్వు వచ్చి గొడవ చేస్తున్నావు. అయినా నువ్వంతా నిజాయితీ గలవడివే అయితే అమ్మవారి ముందున్న శూల మీద ఒట్టేసి చెప్పు. నాకు కాబోయే కోడల విషయంలో నువ్వే తప్పు చేయలేదని. తప్పకుండా చెప్తాను. ఆ తల్లి మీద ఒట్టేసి ఒక ఆడపిల్ల మర్యాదని మానాన్ని కాపాడతాను.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివపార్వతి శీలం మీద ఎట్టాంటి మచ్చ పడలేదనేసి ఒక్క మాట గట్టిగా చెప్పు గంగా. అన్నయ్య, రక్తం వస్తుంది, శూలం గుచ్చుకుంటుంది. శూలమన్నా గుచ్చుకుంటుంది శ్రీవల్లి. పైగా అది ఒకటి కాదు, 3 మొనలున్న శూలం. అందుకే దాన్ని త్రిశూలం అంటారు. శివపార్వతి ఇక్కడ, గంగా అక్కడ. తన చెయ్యి కింద శూలం, ఎదురుగా అమ్మవారు. రక్తం సాక్షిగా, నీ నెత్తురుతో తడుస్తున్న త్రిశూలం సాక్షిగా చెప్పు గంగా. నా మరదలు శివపార్వతి ఎలాంటి తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. నేనైనా సరే తన మాన మర్యాదలను కాపాడుతూ గౌరవిస్తూ వచ్చానే తప్పించి ఏ రోజు భంగం కలిగించలేదు. సంతానలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, 2 రోజుల్లో పెళ్లి చేసుకునే నా శ్రీవల్లి ముందు చెప్తున్నాను, మేము తప్పు చెయ్యనివ్వం. ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటామే గాని పరువుని పోనివ్వం. కానీ మా పరువు తీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ ప్రాణం తీస్తాం. అది ఈ ఊరికి తెలుసు. ఇప్పుడు ఈ ఊరికొచ్చిన మీకు కూడా తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేశాను. భయంకరమైన నిజం బయటపడింది. ఏంటో తొందరగా చూపించు నిహారిక. ఇది వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. అవని అసలు రూపం చూసారా అత్తయ్య? షాకుల మీద షాకులు ఇచ్చావుగా. రే తమ్ముడు, ఇప్పుడేమంటారా? ఏమంటాడు? జరిగిన దాంట్లో సార్ పాత్ర కూడా ఉంది కదా. పెళ్ళం ఏది చెప్తే అది చేసేయడమేనంట్రా.
వద్దుంది అసలు నీకు. అయిపోయాడు, పెళ్ళానికి పూర్తిగా బానిసైపోయాడు. నేను ప్రేమించిన వాడితో పెళ్లి చేసావు కాబట్టి నీ గురించి నేను చాలా మంచిగా ఆలోచించానత్తా. నీలో ఇలాంటి బుద్ధులు కూడా ఉన్నాయని నేను అనుకోలేదు. అత్తయ్య, అత్తయ్య, ఫారెన్ వాళ్ళ నుంచి సౌమ్యని కాపాడుకోవడానికి నేను అలా చేయాల్సి వచ్చింది. కానీ నేను ఇచ్చింది అసలైన విగ్రహం కాదు, కంసాల దగ్గర చేయించిన డూప్లికేట్ విగ్రహం ఇచ్చాను. కానీ ఆ విగ్రహం ఎలా మారిందో నాకు తెలీదు. అమ్మవారి కోసం నా ప్రాణమైనా ఇస్తాను గాని అమ్మవారిని ఎలా ఇస్తాను చెప్పండి? అమ్మవారిని సౌమ్యను ఇద్దరిని కాపాడుకోవాలని అనుకున్నాను. అలాగే జరిగిందని అనుకున్నాను. విగ్రహాలు ఎలా మారిపోయాయో నాకు నిజంగా తెలియదు అత్తయ్య. అమ్మవారి మీద ఒట్టు, నా ప్రాణం పోయేంత ఒట్టు. నన్ను నమ్మండి అత్తయ్య, నన్ను నమ్మండి మావయ్య. నా కుటుంబానికి నేను ద్రోహం చేస్తానా చెప్పండి? ఆ ఫారిన్ వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయిన స్పాట్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని వెతికి వచ్చాను. ఎందుకే ఇంకా ఇంకా అబద్ధాలు చెప్తావు? దుర్మార్గురాలా, నీచురాలా, కుటుంబ ద్రోహి, మనిషివి కాదే నువ్వు. ఆగమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరగా రండి. ఫాస్ట్ ఫాస్ట్. ఇవ్వండి ఇవ్వండి, దీంట్లో పోస్తా. పదండి పదండి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. పిల్లలు
ఏంటి ఏమైంది? అయ్యో ఓయ్, ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? దేవుడు బొట్టు పెడదామని నేనొస్తే నువ్వేంటి మను నాకంటే ముందే పెద్ద బొట్టు పెట్టుకున్నా. ఆంటీ 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 నా కోసమే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు, కానీ న్యాయం నా వైపే ఉంది. అందుకే నేను తప్పించుకున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో మిస్ అమ్మ, నేను వెళ్తాను. ఆగండక్క, మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతున్నారేంటి? వామ్మో, ఆయన చూస్తున్నారే, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? మీరు చెప్పండి అక్క, ఆ తర్వాత ఏం జరిగింది? మిస్ అమ్మ, ఆయన వచ్చారు కదా, మనం రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. అయ్యో, ఇప్పుడు నేను వెళ్తా. అక్క, మీరు నా గెస్ట్, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను గెస్ట్ కాదు, గోస్ట్ అని తెలిస్తే పాపం ఏమైపోతావో. మిస్సమ్మ అక్కడ ఎవరితో మాట్లాడుతుంది? ఈయనేంటి అలా చూస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? అక్కడేం చేస్తున్నావు? కనిపించడం లేదా? మాట్లాడుతున్నాను. అదే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. ఎవరితో అయినా మాట్లాడతా, ఏమైనా మాట్లాడతా, మీకెందుకండి? మీతో అయితే మాట్లాడడం లేదు కదా. ఓ పెద్ద ప్రతిదీ ప్రాబ్లమే ఈయనకి. లూజు. ఆగండి ఆగండి అక్క, ఈయనకి నేను ఏం చేసిన ప్రాబ్లమే. అసలు నేను ఏం చేశానని ఆయన నన్ను లూజ్ అన్నారు. నేను వెళ్ళి తేల్చుకుంటాను. మనం రేపు కలుద్దాం. బాయ్ మిస్ అమ్మా. అయ్యో, ఇప్పుడు మిస్ అమ్మ లోపలికి వెళ్ళి గొడవ స్టార్ట్ చేస్తే తన ముందు ఎవరు లేరని చెప్పేస్తారే. ఇప్పుడు ఎలా? అయ్యో, ఒక్క నిమిషం నేను మాట్లాడాలి. మాట్లాడుకో. ఏంటి కామెడీగా ఉందా? వచ్చారు ఏదేదో అని వెళ్ళిపోతుంటే ఏమనుకోవాలి? నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదనుకోవాలి, నన్ను వదిలేయాలి. వదలక గట్టిగా పట్టుకున్నారు. మరి ఇదిగో చూడండి, నాకు పిచ్చంటే ఊరుకొని చెప్తున్నా. ఇప్పటిదాకా డౌటే ఉండేది, పిచ్చి ఉందేమో అని. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది. రాథోడ్ సార్, మంచి మెంటల్ హాస్పిటల్ చూడు. తొందరలోనే ఒకళ్ళని అక్కడికి పంపించాల్సి వస్తుంది. అలాగే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్టల్లో ఉంటుంటే రోజు మందు దమ్ము కొట్టేదాన్ని. ఈ ఇంటికి వచ్చిన తర్వాత జైల్లో ఉన్నట్టుంది. అరే, మనసారా డ్రింక్ చేయడానికి కూడా లేదు. ఇలా దొంగచాటుగా దమ్ము కొట్టాల్సి వస్తుంది. అక్క, మన ఇంట్లో ఎవరైనా సిగరెట్ కాలుస్తారా? శివాని సిగరెట్ తాగుతుందా అక్క? అంటే శివానికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. ఈ విషయం వెంటనే అత్తయ్యతో చెప్దాం అక్క. చదువుకునే అమ్మాయి, అది ఆడపిల్ల, సిగరెట్ తాగడం ఏంటక్కా? శివానికి సిగరెట్ ఒక్కటేనా, లేక మందలవాటు కూడా ఉందా? ఈ ఏజ్లోని సిగరెట్ తాగుతుందంటే తనకు డ్రింక్ అలవాటు కూడా ఉండే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారేమో. ఇలాంటి అమ్మాయిని అఖిల్ బావకిచ్చి పెళ్ళేలా చేస్తారక్కా? ఆ హారికలా శివాని కూడా బావ జీవితాన్ని నాశనం చేస్తుందక్కా. ఇప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్ళి చెప్పేస్తా. వదనందిని, శివాని ఎలాంటిదో అత్తయ్యకి చెప్పడానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు. శివాని సిగరెట్ తాగిందని మనం చెబితే తను బుకాయించొచ్చు. మనం కోపంతో చెప్తున్నామని అత్తయ్య అనుకోవచ్చు. మనం కల్లారా చూసాం కదక్కా. కానీ అత్తయ్య చూడలేదు కదా. శివానిని ఆధారాలతో సహా పట్టించాలి. అప్పుడే అత్తయ్య నమ్ముతుంది. శివాని అత్తయ్య ముందు మంచిదానిలా నటిస్తుందక్కా అని మనం ప్రూవ్ చేయాలి. ఆ అవకాశం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. తప్పులు చేసేవారు ఎప్పుడో ఒకసారి దొరుకుతారు. పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడది చావు బ్రతుకుల్లో ఉన్నా ఈయన గారికి దాని మీదున్న ప్రేమ చావడం లేదు. అదెలాగూ ఉండదు. ఎన్ని రోజులు అవి ఇవి చూసుకుంటూ దాని జ్ఞాపకాలతో ఉంటావు బావా? ఆద్యపోయాక నీకు ఓదార్పు కావాలి, అది నేనే ఇవ్వాలి. కాబట్టి నువ్వే నా దగ్గరికి రాక తప్పదు.
ఆజీకి ఇప్పుడు ఎలా ఉందయ్యా? డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారమ్మా. ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. అయ్యో భగవంతుడా! బంగారు లాంటి బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయ్యా. అసలే తల్లి లేని బిడ్డ, దానికి పరిస్థితి ఏంట్రా రఘు? సమయానికి వాళ్ళ నాన్న కూడా లేరు. రఘు, నాకు ఆద్యని చూడాలనిపిస్తుంది. ఇంతకీ ఏ హాస్పిటల్లో చేర్పించారా? వసుంధర ఆస్పత్రమ్మా. వసుంధర ఆస్పత్రా? అదెక్కడ్రా? సర్లే, నేను శ్రీని తీసుకుని వస్తాను. శ్రీను, ఏంటమ్మమ్మా? నాకు ఆద్యం చూడాలనిపిస్తుందిరా. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళవా? సరే పద. రా. వసుంధర హాస్పిటలా? అంటే వాళ్ళ నాన్నను కూడా చేర్పించింది అక్కడే కదా? అక్కడ పెద్దనాన్న పెద్దమ్మ ఉన్నారంటే ఈ రామలక్ష్మి కూడా పోయింది. వాళ్ళల్లో ఎవరైనా ఆయన చూస్తే వామ్మో, మన గుట్టు బట్టబయలైపోదు. ఏం చేయాలి? అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదే గదికి ఒంటరిగా ఎన్నిసార్లు వచ్చినా ఏనాడు నా విషయంలో చిన్న తప్పు కూడా చేయలేదు సార్ మీరు. మా బాబాయ్ మిమ్మల్ని తిట్టినా, పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించినా కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు సార్ మీరు. అలాంటి మీరు ఇంత దుర్మార్గం చేశారు అంటే లేదు సార్, నేను నమ్మలేకపోతున్నాను సార్. ఎన్ని రోజులుగా మీ మీద నేను పెంచుకున్న నమ్మకం మోసపోయింది అంటే తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పండి సార్, ఎందుకు ఇలా చేశారు? ఎందుకు నన్ను పాడు చేయాలనుకున్నారు? మీ మౌనం నాకు సమాధానం కాదు సార్. మీరు దుర్మార్గుడు అంటే నా మనసు నా మాట వినడం లేదు. నేను ప్రేమించిన మనిషి ఇంత రాక్షసుడని అలాగే నాకు నేను చెప్పుకోలేకపోతున్నాను సార్. సార్, నా మీద ఒట్టేసి చెప్పండి సార్, ఎందుకు ఇలా చేశారు? చెప్పండి సార్, నాకు సమాధానం కావాలి సార్. నా నమ్మకం నిజంగా మోసపోయిందా లేదా అనేది నాకు తెలియాలి. చెప్పండి సార్, నిజంగానే మీ లోపల అంత దుర్మార్గుడున్నాడా? నీ నమ్మకం మోసపోలేదు, మోసపోయిందని నమ్మించాల్సి వచ్చింది. అంటే మీరు నన్ను నీ విషయంలో తప్పు చేస్తాను, తప్పుగా ఆలోచిస్తాను అని ఎలా అనుకున్నావు? మరి మీరే మత్తు మందు కలిపాను అన్నారు, నా జీవితం పాడు చేయాలని చూశానన్నారు. అవన్నీ నిజం కాదా? నేను చెప్పిన ప్రతి మాట అబద్ధం. నువ్వు చూసింది, నమ్మింది అంత అబద్ధం. మరి నిజమేంటి సార్? నా కళ్ళే నన్ను మోసం చేశాయా? ఏం జరిగింది సార్? నీకు పానకం ఇచ్చింది నేనే, కానీ అందులో మత్తు మందు కలిపింది మాత్రం నేను కాదు. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ ఎదురుగా ఉన్నది కూడా నేనే, కానీ
నిన్నక్కడికి తీసుకెళ్ళింది మాత్రం నేను కాదు. మరి ఎవరు సార్? ఎవరు ఎవరు తప్పుని మీ మీద ఎందుకు వేసుకున్నారు సార్? మత్తు మందు కలిపింది, నీ జీవితం నాశనం చెయ్యాలని చూసింది ప్రశాంత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా 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 ఎక్కడున్నావు? అజయ్, మీరా అజయ్, మీరా మీరా అజయ్, మీరా 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 ఎందుకు అలా అరుస్తున్నావు అజయ్? నాకు చీకటి అంటే భయం అని తెలుసు కదా. వెంటనే ఏదో ఒక లైట్ ఆన్ చేయి మీరా. పవర్ పోతే లైట్స్ ఎలా వేస్తాను? నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేసుకోవచ్చు కదా. ఉదయం నుంచి పవర్ ఎక్కడుంది మీరా? రావడం పోవడం, ఇదిగో అందులో ఛార్జింగ్ ఎక్కడ ఉంటుంది? నీ మొబైల్ లైట్ ఆన్ చేయి. అది ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అట్లీస్ట్ ఏదైనా క్యాండిల్ అయినా తీసుకురా. తీసుకొస్తాను. నాకు మాత్రం ఏం కనిపించి వస్తుంది. ఇది పోయాలంటే అటువైపు ఉంది కిచెన్. వెళ్ళు తొందరగా. నీరజ్, 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 మాన్సి, మాన్సి వదులు, నా కూపిరి ఆడట్లేదు, వదులు. నాకు చాలా భయంగా ఉంది నీరజ్. అమ్మో, అసలే పల్లెటూరులో దెయ్యాలుంటాయంట. మీ ఫ్యామిలీ నిన్నేం చేస్తుంది? వదలమంటుండే. వెళ్ళి క్యాండిల్ తీసుకురాపో. నేనా? మరి నేనా? అంటే నాకు కూడా భయం వేస్తుంది అనుకో, కానీ నువ్వే వెళ్ళి తీసుకురా పో. నీరజ్, వెళ్ళు. సరే. కరెంటు పోయి చాలాసేపు అయింది కదా, అందరూ ఎక్కడున్నారో ఏంటో. సరే అను, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మ బయటే ఉందనుకుంటా. నేను వెళ్ళి లాంతర్ వెలిగించి తీసుకొస్తా. సార్, నేనే వెళ్తాను. నేనే లాంతర్ వెలిగించి తీసుకొస్తాను. మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి. సరే వెళ్ళు. ఇప్పుడే పోవాల ఏదవ కరెంటు. నేనే మాన్సిని. నువ్వా? దయ్యం అనుకుని తడుచుకుని చచ్చాను. నువ్వు కూడా క్యాండిల్ కోసం వచ్చావా? మరే, నా మొగుడికి మీసాలకి రోషానికి ఏం తక్కువ లేదు, కానీ చీకటి అంటే మాత్రం వణికిపోతాడు. మీరా మీరా ఎక్కడున్నావు? తొందరగా రా. వస్తున్నా. ఇంకొక క్యాండిల్ ఉందా మాన్సి? ఉంది, ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే నేనేదైతే తినకూడదు అంటానో అదే మీరు తినాలి అనుకుంటున్నారు అన్నట్టు. మీ నాన్నని మీ నాన్నమ్మని అడుగుంటారు, వాళ్ళు కుదరదు అనుంటారు, నా దగ్గరకు వచ్చారు. అవునా? అబ్బే అదేం లేదు. అదే అని ఎలా అనుకుంటారమ్మా? పిల్లలు ఏదో ఆకలి అంటున్నారు, ఏదో ఒకటి తినిపిద్దాం అనుకోవచ్చు కదా. ఏదో ఒకటంటే చెప్పరి. ఓహో, మీరు చెప్పేది గోడ కుర్చీ వేసేదేనా? చెప్పండి. ఇంకేం చెప్తాం, పొట్టకి పానీపూరి పోయే. చెప్పరేమే? నువ్వు ఉండు నానమ్మా. అదేం లేదమ్మా, ఆకలవుతుంది అంతే. వంట అయిపోయింది కదా, అన్నం పెడతాను, తినండి. సరే సరే.
సరేనా? సరే అని చెప్పానుగా. చెప్పిందేనా? చెప్పింది. ఏంటండి? అరవింద్ నాన్న మాకేమైనా కొనివ్వాలనుకుంటున్నాడేమో. అమ్మో, నేనేం అనుకోవట్లేదు అక్షరా. నేను కూడా అనుకోవట్లేదమ్మా. ఆవకాయ పచ్చడి కలిపేశాను. దీంతో కనుక ఒక ముద్ద తిన్నారు అంటే ఏమీ గుర్తుకురావు. అవునత్తయ్య గారు, భలే ఉంటుంది. అయినా కాసేపు ఆగమన్నాను కదా అత్తయ్య గారు, నేనొచ్చి హెల్ప్ చేసేదాన్ని కదా. పర్వాలేదమ్మా, అయిపోయిందిగా. చిన్నక్క, అప్పు. హే మమ్మీ డాడీ. చిన్ని, మమ్మీ. డాడీ. కూర్చోండి బాబు. పర్వాలేదండి. ఆవకాయ పచ్చడా అత్తయ్య గారు? అవునమ్మా, అయిపోయింది. ఏంటి విశేషాలు అశ్విన్? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం అరవింద్ గారు. హాస్పిటల్ నుంచా? ఏమైంది డాడీ? నాకేం కాలేదమ్మా. మరి మమ్మీకి ఏమైనా అయిందా? మమ్మీ నీకేమైనా అయ్యిందా? మమ్మీకి ఏమవుతుంది? మమ్మీ ఫ్రెండ్ హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళుంటారు. అవును. ఓ అవునా? నీకేమైందో అని నాకు భయం వేసింది మమ్మీ. ఇప్పుడు భయం పోయింది కదా. ముందు మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రండి, భోజనం చేద్దాం. వెళ్ళి చిన్ని. పిల్లల ముందు ఎందుకులే అని అలా డైవర్ట్ చేశాను. అవును, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఏమైంది? ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళలేదని జనరల్ చెకప్ కి తీసుకెళ్లారు చిన్నక్క. టెస్ట్లు అవన్నీ చేశారు. ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అంతా బాగుందని డాక్టర్ గారు చెప్పారు. ఏమైందోనని కంగారు పడ్డాము. ఓన్లేమ్మా, దేవుడి దయ వల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆ దుర్గమ్మే అంతా చూసుకుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడిని తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకురా. గో. అలాగే తాతగారు, రండి. ఆగు, స్నానం చేయించేదేంటి? నేనేమన్నా చిన్నపిల్లనా? అది కాదురా, వీపు అందదు కదా. ఎందుకు అందదు? ఇదిగో అందింది కదా. ఒరే తింగర్ సచ్చినోడా, నేనంటుంది నా వీపు గురించి కదరా, నీ వీపు నీకందదు కదా అని. చూసారా, అందుకే మీ వీపు నేను రుద్దుతాను. పదండి. ఇప్పటి వరకు వాణ్ణి రుద్దిని చాలు, ఇక ఆపు. రే నువ్వు వెళ్ళరా. అవును తాతయ్య, షాపింగ్ అంటున్నావేంటి? నీకోసమేనమ్మా. నీకో సంబంధం చూసి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయాను. పెళ్ళా? ఏదో నేను పెళ్లి చేసుకుంటానన్నట్టు అలా షాక్ అయిపోతున్నారేంటి? మరి తనకు పెళ్లి చేయరా? నాకు అప్పుడే పెళ్ళేంటి తాతగారు? ఏమ్మా, ఇంకెప్పుడు చేసుకుంటావమ్మా? నేను చాలాసార్లు అనుకున్నాను తాతగారు, తనకంటే చిన్నదాన్నైనా నాకే పెళ్ళయింది, తనకు కూడా అయితే బాగుంటుంది అని. అందుకేనమ్మా తెలిసిన మ్యారేజ్ బ్రోకర్లకి, పెళ్లిళ్ళ పేరాయిలందరికీ నీ ఫోటో పంపించాను. మంచి సంబంధం దొరికిందా వెంటనే పెళ్లి ఖాయం. ఇంత సడన్ గా పెళ్ళంటే? కొన్ని నిర్ణయాలు సడన్ గానే తీసుకోవాలి.
ఎంతసేపు మీ సుఖాలు చూసుకోవడం కాదు, దాని సంతోషం కూడా ఆలోచించాలి. పూజ అమ్మ నాన్న బతుకుంటే ఈ పాటికి దానికి పెళ్లి చేసి ఉండేవారు కదా. ఏంటి పూజ, తాతగారు పెళ్ళంటున్నారు, ఏమంటావు? చెప్పు. మీ ఇష్టమే నా ఇష్టం. హే, పూజ పెళ్లి కొప్పుకుంది. ఈ సమయంలో పూజ వాళ్ళ తాతగారు కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. ఆయన కూడా ఆనందించేవారు. ఉన్నారు కదా. ఉన్నారా అంటే ఆ హాస్పిటల్లో ఉన్నా ఎప్పుడు మాతోనే ఉంటారని నా ఫీలింగ్. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండమ్మా, వెళ్ళరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామా, కాసేపట్లో పోటీ మొదలైపోతుంది మామా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నువ్విలా మౌనంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది మామా. నీతో చెప్పకుండా నేను పందెం ఒప్పుకోవడం తప్పే. ఆ విషయంలో నీ మనసు కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నేను ఈ పోటీకి ఒప్పుకున్నది మా అక్క జీవితాన్ని బాగు చేద్దామనే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు మామా. నీకు దూరం అవుదామని కాదు. దయచేసి మాట్లాడు మామా. నాకు ధైర్యాన్ని ఇవ్వు. ఈ పోటీలో నువ్వు గెలుస్తావనే గ్యారంటీ ఏముంది? నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వున్నావు. మీ చెల్లెలను కాదని నా వైపు ఉన్నావు. నేను గెలవడానికి స్ఫూర్తినిచ్చావు. నన్ను ఓదార్చడానికి గుడికి తీసుకువెళ్ళి నాకు డాన్స్ నేర్పించడానికి మంచి టీచర్ని తీసుకొచ్చావు. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి గజ్జలు కొనిచ్చావు. ఇప్పుడు నువ్వు నాతో కోపంగా మాట్లాడినా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే నన్ను ఆశీర్వదించు మమ్మా. ఈ పోటీలో నువ్వు ఓడిపోతే జీవితంలో నిన్ను క్షమించలేను సీత. అంటే అర్థం నన్ను గెలవమని చెప్పడమే కదా మామా. నా గెలుపుని నువ్వు కోరుకోవడమే కదా. రాముడి కోపం కూడా సీతకు వరమే మామా. ఎందుకంటే రాముడికి అంత కోపం లేకపోతే సీత కోసం సముద్రాన్ని దాటి రావణాసురుణ్ణి చంపేవాడు కాదు. రాముడి కోపమైనా ప్రేమైనా సీత కోసమే. అలాంటి రాముడైనా సీతని అనుమానించి ఉండొచ్చు. సీతకు కూడా రాముడిపై అనుమానం పుట్టి ఉండొచ్చు. కానీ నా రాముడిపై నాకు అనుమానం లేదు. అలాగే నాపై నమ్మకం ఉంచమని కోరుతున్నాను. అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. ఒక్కటి గుర్తు పెట్టుకో మామా. ఈ సీత ప్రాణమైన వదులుతుంది కానీ తన రాముణ్ణి విడిచిపెట్టదు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే గెలుస్తాను. ఈ రాముడికి ఈ సీత మాత్రమే సొంతం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఆశీర్వదించు మామా. సీత, కాసేపట్లో డాన్స్ పోటీ మొదలవుతుంది. ఇప్పుడు డల్గా ఉన్నావేంటి సీత? ఏమైంది? మా అమ్మ కోపం ఇంకా తగ్గలేదు టీచర్. ఆయన అలా ఉంటే నేనెలా డాన్స్ చేయగలను? ఈ టైంలో ఇలాంటి మాట్లాడి సీత. ఇది మనసులో పెట్టుకుని నువ్వు ఓడిపోతే చాలా పెద్ద నష్టం జరిగిపోతుంది. అయినా రామ్కు నీ మీద ఉన్నది కోపం కాదు, ప్రేమ అని నీకు తెలుసు కదా సీత. ఆయన నన్ను ఆశీర్వదించలేదు టీచర్. రామ్ నిన్ను ఆశీర్వదించకపోవడం ఏంటి సీత? రామ్ సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. నేను పోటీలో ఓడిపోతానని ఆయన బాధపడుతున్నారు. మరి రామ్ బాధ తీర్చాల్సింది నువ్వే కదా సీత. పోటీలో గెలిచి రామ్ని నువ్వు సంతోషపెట్టాలి కదా. నేను గెలుస్తానని మామ నవ్వుతూ ఒక మాట అంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ మాట పైకి చెప్పాల్సిన అవసరం లేదు సీత. నువ్వు గెలవాలనే రామ్ కోరుకుంటాడు. నేను ఈ పోటీలో పాల్గొనడమే మామకు నచ్చలేదు బాబాయ్. రామ్తో చెప్పకుండా నువ్వు పందెం కాయడం నచ్చుతుందా? పోటీ అయ్యాక రామ్కి నచ్చ చెప్పొచ్చు కదా. ఈ పోటీకి ముందే మామ నన్ను నమ్మితే బావుండేది. నీ మీద నమ్మకం లేక కాదు సీత, ఎక్కడ నువ్వు దూరం అవుతావో అని రామ్ భయం. ఆ మాటే రామ్ కోపంతో చెప్పాడు. ఒక్క మాట చెప్పు సీత, రామును వదిలి నువ్వు ఉండగలవా? అసాధ్యం బాబాయ్. అంటే నువ్వు పోటీలో గెలవాలి కదా. గెలిచినప్పుడే కదా నువ్వు రామ్తో ఉండగలుగుతావు. నువ్వు పోటీలో గెలవాలంటే ఇలా డల్గా ఉండకూడదు, డిప్రెస్ అవ్వకూడదు, ధైర్యంగా ఉండాలి. నువ్వు పోటీలో గెలిస్తే రామ్ నీకే సొంతం అవుతాడు. మీ అక్క వెళ్ళిపోతుంది, మీ బావతో కలిసి ఉంటుంది. ఈ పందెం ఎందుకు మొదలుపెట్టావో గుర్తు చేసుకో సీత. టీచర్ గారు చేయించిన ప్రాక్టీస్ జ్ఞాపకం ఉంచుకో. ధైర్యంగా పోరాడు. అవును సీత, మీ అక్క కాపురం నిలబెట్టాలన్నా రామ్ నీకే సొంతం అవ్వాలన్నా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయమే సరైంది. సమయమవుతోంది, పద. నీ గెలుపు కోసం కాలం కూడా ఎదురు చూస్తోంది. రా సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మీదట మీ సజెషన్స్ ఏంటో చెప్పొచ్చు. కృష్ణ గారికి మెయిల్ చేస్తాం. ఆమె ఎస్ అంటే మేం ప్రాజెక్టులకు వస్తాం. యా షూర్, థ్యాంక్స్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? ఓ, ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేయాలా? నాకు స్విమ్మింగ్ రాదు కదా మరి. నోర్మోయ్, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నేనేం చేశానండి? లోపల మీటింగ్లో చేతులు పెట్టి కాల్తో తన్ని నన్ను డిస్టర్బ్ చేయలేదు. అంటే నేను క్యాజువల్ గానే చేశానండి. దానికి డిస్టర్బ్ అవుతారా? మరవరా? నాకొచ్చిన కోపానికి అక్కడే లాగిపెట్టి కొట్టేవాణ్ణి. మీటింగ్ అని ఆగిపోయాను. మీకు కోపం వచ్చిందా అండి? అవును. బాగా కోపం వచ్చిందా అండి? అవును. జస్ట్ నేను చెయ్యి వేసినందుకే మీకు అంత కోపం వస్తే నన్ను ఈ మీటింగ్కే రాకూడదని డోర్ లాక్ చేసి వచ్చారు. దానికి నాకెంత కోపం రావాలి? నాకు అవన్నీ అనవసరం. నా బిజినెస్ వ్యవహారాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు. ఈ డీల్ క్యాన్సిల్ అయిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తానండి? మీరు నన్ను ఏమీ చేయలేరండి. ఎందుకంటే నేను మీ కింద పనిచేసే ఎంప్లాయీని కాదు.
మీ పనిని సూపర్వైజ్ చేయడానికి వచ్చిన మీ బాస్ని, అది మర్చిపోకండి. ఏంటి పొజిషన్ పెరిగిందని పొగరు చూపిస్తున్నావా? నువ్వు వెళ్ళింది నా దగ్గర నుంచి, నువ్వు పనిచేసింది నా ఎంప్లాయీగానే, అది మర్చిపోవద్దు. ఏదో లక్కీగా కేకే కంపెనీలో జాబ్ కొట్టేశావు. చిన్న కరెక్షన్, నాది లక్ కాదు, టాలెంట్. గాడిద గుడ్డేం కాదు. నీలాంటి వాళ్ళు మార్కెట్లో చాలా మంది దొరుకుతారు. నాలాంటి వాళ్ళు మార్కెట్లో దొరికినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా. ఏంటి? ఏం లేదులే. చూడు, ఏదో వచ్చామా, పని చేస్తున్నామా, పార్టీ ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. కాదని నా జోలికి వచ్చావో. ఏవండి, మీ డైలాగ్ డెలివరీ అచ్చం మా బాలయ్య బాబులాగే ఉంది తెలుసా? నీతో మాటలు కలపడం నాది బుద్ధి తక్కువ. సేమ్ టు సేమ్. ఏంటి బాసు షాకే చూస్తున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తనైన నేను నయని కడుపులో బిడ్డగా పుట్టి కోడల్ని అమ్మని చేసిన దేహం నీది చిట్టి తల్లి. ఓం హ్రీం క్లీం ఆత్మాకర్షణ ఆకర్ష ఆకర్ష. అనయ్య చూస్తున్నావు కదా, ఏం చూడలేకపోతున్నాను తమ్మి. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పూజ చేయిస్తే ఇలాగే ఉంటుంది. అత్తయ్య రావడమేమో గాని మనం పోయేలా ఉన్నాం.
అమ్మగారు అమ్మగారు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆత్మ బంధనం తస్సా. నువ్వు ఆత్మవి కావా? బతికే ఉన్నావా? ప్రాణాలతో ఉంటేనే నన్ను పట్టుకోగలవు. నేను ఆత్మని. ఆత్మవైతే నన్నెలా పట్టుకోగలుగుతావు? విశాలాక్ష అమ్మవారి అంశతో పుట్టిన నా కోడలు నయని ఆత్మనైన నన్ను నా చేతిని పట్టుకోగలిగినప్పుడు నీ గొంతునైనా నేను పట్టుకోగలను. నైని, ఏం జరుగుతుందో మాకెవ్వరికీ కనిపించడం లేదు. అవును చెల్లి, గంటలమ్మ అరుస్తుంది తప్పితే మాకేం అర్థం కావడం లేదు. అమ్మగారి చెయ్యిని నేను పట్టుకున్నానక్క. నా బిడ్డ చెయ్యి నేను పట్టుకున్నాను. బిడ్డ నా కడుపున నా కొడుకు పుడితే నా కోడలి కడుపున నేను పుట్టాను. నన్ను బంధించి పునర్జన్మలో నా దేహాన్ని విచ్ఛిన్నం చేసి నా వాళ్లను నాకు దూరం చెయ్యాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. దగ్గరికి రాకో. మంత్రదండంతో నిన్ను కొట్టానంటే మళ్ళీ నువ్వు నీ దేహంలోకి చేరుకోలేవు. ఏం చేస్తావు నువ్వు? దగ్గరికి రాకో. ఏం చేస్తావు నువ్వు? దగ్గరికి రాకో. ఏం చేస్తావు నువ్వు? దగ్గరికి రాకో. రావద్దన్నానా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, ఇంతకీ ఏంటి సంగతి? ఈరోజు సండే కదా. అవును, అయితే సరదాగా జున్నుని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. జున్నునా? అసలే మీ నాన్నవాడు బద్ద శత్రువులాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఒకచోటికి చేర్చి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే కన్నా వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచటమే మేలు. నాన్నకు శత్రువేమో, నాకు మాత్రం స్నేహితుడే కదా. అయినా కూడా ఈ విషయంలో నేనేం చేయలేనే. ఏంటి? ద గ్రేట్ అరవిందమాలని గారికి అసాధ్యమైన విషయాలు కూడా ఉంటుందా? మిత్ర, నేను చెప్పింది చెయ్యి అని నువ్వు అడిగిస్తే మీ అబ్బాయి కాదంటాడా? ఇంకా చాలేవే. మొన్నేమో అమ్మ మాట కన్నా కూతురు మాటే మా నాన్న బాగా వింటాడు అని
ఏవో కోతలు కోసావు, ఎచ్చులకు పోయావు. ఇప్పుడేంటి నన్ను కాకాపడుతున్నావు? ఆ మాటేదో మీ నాన్నకి నువ్వే చెప్పొచ్చు కదా. ప్లీజ్ నానమ్మ, నువ్వే చెప్పు. నా వల్ల కాదమ్మా, నువ్వే చెప్పు. వచ్చాడు. ఏంటి మామ్, ఏమైంది? ఇద్దరు ఏదో విషయంలో వాదించుకుంటున్నట్టున్నారు. వాదించుకోవడం కాదురా, నీ కూతురు నిన్నేదో అడగాలంట. తను అడగలేక, అడిగినా నువ్వు అవునంటావో కాదంటావో తెలుసుకోలేక నన్నడగమంటోంది. నా కూతురు కోరుకోవాలి గాని కొండ మీదున్న కోతుని కూడా తీసుకొస్తాను. దానికి మళ్ళీ రికమెండేషన్లు ఎందుకు? నీ కూతురు కూడా ఆ కోతినే తీసుకొస్తాను అంటోంది. అయితే తెచ్చుకోమను, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నువ్వింత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. మా మంచి నాన్న. బాబాయ్, మనం బయటికి వెళ్ళాలి పదా. ఎక్కడికి రా? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని తీసుకురావడానికి వెళ్ళాలి. పద చెప్తాను. అరే అరే మామ్, ఇప్పుడు లక్కీ ఎవరి పేరు చెప్పింది? ఇంకెవరి పేరు? కొండ మీద కోతినైనా తీసుకొస్తానన్నావు కదా, ఆ కోతినే తీసుకురావడానికి వెళ్ళింది. ఆ కోతి పేరు జున్ను. జున్నుగాడిని తీసుకురావడానికి వెళ్తుందా? అవును. నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు తీసుకొస్తోంది? నీకిష్టం లేకపోయినా ఇష్టంగా పర్మిషన్ ఇచ్చావు కదా. అబ్బా, వాణ్ణి చూస్తేనే నాకు చిరాకు. వాడుండేది ఆవగింజ అంతా, వాడు చేసేది ఆకాశం అంతా. వాడి వయసుకి వాడి స్టైల్కి అస్సలు సంబంధం ఉండదు. అసలు వాడి బిహేవియర్ చూస్తేనే నాకు భరించలేనంత కోపం వస్తుంది. అలాంటిది వాణ్ణి తీసుకురావడానికి లక్కీ ఎలా వెళ్ళింది? ఏంటి మిత్ర, చిన్నపిల్లాడు, వాడి మీద నీకెందుకంత కోపం? వాడు చిన్నపిల్లాడే, కానీ చిన్నపిల్లాడులా ఉంటే ఇంకా బాగుండేది. సీమ టపాకా ఇలా పేలుతూ ఉంటాడు, అక్కడే నాకు వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా అంటే చాలా బాగుంటుంది కదా ఆంటీ. అమ్మాని పిలిచే అవకాశం ఉండడం నిజంగా లక్ కదా ఆంటీ. చూడు లక్కీ, అమ్మ లేదని, అమ్మ అని పిలవలేకపోతున్నానని నువ్విక నుంచి బాధపడకు. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు. నిజంగానా ఆంటీ? నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? నిజంగా నిజం. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలువు, సరేనా? సరే ఆంటీ. ఆంటీ కాదు, అమ్మ. ఏది అమ్మ అను. అమ్మా. 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 అమ్మా అని పిలిస్తే చాలా బాగుందమ్మా. ఇక నుంచి మిమ్మల్ని నేను అమ్మ అనే పిలుస్తాను, సరేనా? అలాగే లక్కీ. ఇంతకీ ఏంటి విషయం? సడన్ గా ఇలా వచ్చావు? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీ ఇంటికా? వద్దులే లక్కీ. ప్లీజ్ అమ్మా. జున్నుకు కూడా రావడం ఇష్టమే.
అమ్మా నేను వెళ్ళకపోతే లక్కీ బాధపడుతుందమ్మా. ఎవరిని బాధ పెట్టకూడదని నువ్వే అంటూ ఉంటావు కదా. లక్కీ బాధపడకూడదంటే నేను వెళ్ళాలి కదా. జున్ను, నీకు తెలివితేటలు బాగా ముదిరిపోతున్నాయి. సరే వెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. జున్ను వెళ్దామా? అమ్మా మీరు కూడా రండి. హాల్లో మా బాబాయ్ ఉన్నారు, పరిచయం చేస్తాను. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.